క్రీస్తులో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యనామంలో మీ అందరికీ సంఘబిడ్డలైన నా స్నేహితులు అయిన మీ అందరికీ కూడా ఆయా స్థలాల్లో ఉండి దేవుని వాక్యాన్ని వింటూ బలపడుతూ అనుదినము మా కొరకు ప్రార్థన చేస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎలాగున్నారో? మేమైతే అనుదినం మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. కరోనా వల్ల చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాలము ఈ పునరుద్ధాన దినమున మనమందరము కూడా ఆరాధించుకోవటానికి, ఆ ప్రభువును కీర్తించుకోవటానికి ప్రార్థన చేసుకొని ఆరాధన చేసుకుందాం. ప్రియ యేసయ్య, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మహోన్నతమైన స్థలములలో నువ్వు నివసించేవాడవు. నిత్యము దూతలతో కొనియాడబడుతున్న పరిశుద్ధుడానికి వందనాలు. సెరూబుల మధ్యలో పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానాలతో పొగడబడుతున్న నా ప్రభువా, నా తండ్రి, మీకు వందనాలు. ఇదిగో సంఘముగా మేమందరము కూడా పరిస్థితులు ఎలాగున్నప్పటికీ తండ్రి, ఇదిగో ఈ రీతిగా మిమ్మల్ని కీర్తించటానికి, ఆరాధించటానికి తండ్రి మా మధ్యలో మీరే ఉండి మమ్మల్ని నడిపించి ఈ ఆరాధన మధ్యలో మీరు దిగిరమ్మని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం ప్రియ తండ్రి, ఆమేన్. మీ అందరూ మనము కలిసి మనందరికీ తెలిసిన ఒక పాట పాడుకుంటూ మన దేవుని ఘనపరుచుకుందాం, సన్నతించుకుందాం. నీవు ఉంటే నాకు చాలు యేసయ్య, నీ వెంటే నేను ఉంటాను యేసయ్య అనే పాట పాడుకుంటూ దేవుణ్ణి మనం ఘనపరుచుకుందాం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. స్తోత్రం. అందరూ కూడా కలిసి నాతో కూడా దేవుని గణపరచడానికి, కీర్తించడానికి, సన్నతించడానికి మీరు ఏ స్థలంలో ఉన్నప్పటికీ కూడా మన హృదయంలో తెరిచి ఆత్మతో సత్యముతో కూడా దేవుని ఆరాధిద్దాం. మనం అందరము కూడా ఆ ప్రభుని నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు
చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. స్తోత్రం, ఆరాధన నీకే. ఎన్ని బాధలున్ననో ఇబ్బందులైననో, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైననో, ఎన్ని బాధలున్ననో ఇబ్బందులైననో, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైననో, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. స్తోత్రం, ఆరాధ్యుడా నీకు వందనాలు. ఆమేన్. బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా, బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలే అనగారినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. స్తోత్రం, నా బ్రతుకులో ప్రభా జీవమై నువ్వు నడవాలయ్యా. ఆస్తులన్నీ
క్షీణించిన ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. స్తోత్రం, ఆరాధన ఆరాధన మీకే. స్తోత్రాలయ్యా. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యమో, నీదు కృపతో నాకేదియో ఆదిన సమానమో. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యమో, నీదు కృపతో నాదేదియో ఆదిన సమానమో. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అందరు కూడా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, అందరూ నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, యేసు చూపు చాలయ్యా, బాబా నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ
నీడ చాలయ్యా. హల్లెలూయా హల్లెలూయా. మిమ్మల్ని ఆరాధిస్తున్నామయ్యా, మిమ్మల్ని గణపరుస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని కీర్తిస్తున్నాం తండ్రి. నీ అద్భుతమైన నీ సన్నిధి కొరకు వందనాలయ్యా. ఓ హల్లెలూయా హల్లెలూయా ఓ హల్లెలూయా. మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా. నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా. నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా. నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. అందరూ కూడా అలాగే కలిసి దేవుని ఆరాధిస్తూ గణపరుతూ సన్నిధిద్దాం. స్తోత్రాలయ్యా, నీకే ఆరాధన. ఆమేన్. ఏలియా ప్రార్థించగా పొందిన శక్తి నేను ప్రార్థించ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగా పొందిన శక్తి నేను ప్రార్థించ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేర భాగ్యమీయుమా. ప్రార్థించి నిన్ను చేర భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా. నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా.
కావాలయా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా పేతురు ప్రార్థించగా స్తోత్రం ఆమేన్ సింహాల గృహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా నీతో నడిచే వరమీయుమా నీతో నడిచే వరమీయుమా నీ సిలువను మోసే కృపణీయుమా నీ సిలువను మోసే కృపణీయుమా ప్రార్థన శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా ప్రార్థన శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా నీ అభిషేకం కావాలి ఈ ఆరాధనలో ప్రభువా నువ్వే మమ్మల్ని నీ అభిషేకంతో నడిపించి నీ బలమైన శక్తిని కృపను అభిషేకమును నీ రక్తమును కుమ్మరించి నీ బలమైన దేవుని సన్నిధిని మేము అనుభవించేటట్టుగా మీరే సహించేయమని యేసుక్రీస్తు యొక్క దివ్యనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, కొన్ని మాటలు మనము బైబిల్లో నుంచి కొన్ని మాటలు చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. కీర్తించుకుందాము, గణపరుచుకుందాము. మనం ధ్యానిస్తూ దివారాత్రులు దేవుణ్ణి ధ్యానించువాడు ధన్యుడు.
దివారాత్రులు దేవుణ్ణి ధ్యానించువాడు ధన్యుడు. చాలామంది పనులకు వెళ్తున్నారు, కొంతమంది గృహాల్లో ఉంటున్నారు. దేవుని బిడ్డలు, మీకు ఎప్పుడు వీలైనప్పుడు అప్పుడు ఈ వాక్యాన్ని వింటూ మీరు బలపడాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. యోబు కాలంలో భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు ఆ పరిస్థితుల్లో నుంచి, ఆ శ్రమల్లో నుంచి తాను కొన్ని మాటలు, ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని మాటలు యోబు తన అనుభవంలో నుంచి, తన శ్రమల్లో నుంచి యోబు కొన్ని మాటలు మాట్లాడుకుంటూ వచ్చాడు. ఆయన నేను వాటిని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు కొన్ని మాటలు నాతో మాట్లాడిన మాటలు మీతో పంచుకోవాలని నేను ఈ దినము మీ మధ్యలోకి రావటం జరిగింది యూట్యూబ్ ద్వారా. యోబు గ్రంథం 8వ అధ్యాయంలో 5వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఒక అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. యోబు అంటున్నాడు, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల. ఇలాంటి పరిస్థితుల్లో బయటికి వెళ్ళలేని పరిస్థితి, సేవకులుగా మేము కూడా భయపడే పరిస్థితి. ఎవరికి లేదండి భయం, అందరికి కూడా ఉంది. చాలామంది పాస్టర్ గారు మీరు రండి మా ఇంట్లో ప్రార్థన చేయండి, మాకు బాగులేదు, మా ఇంట్లో ఇలాగుంది, మా ఇంట్లో అలాగుంది అని నన్ను పిలుస్తున్నారు. అక్కడ దాకా రాలేను, నేను ఫోన్లోనే ప్రార్థన చేస్తానని ఫోన్లోనే ప్రార్థన చేస్తున్నాను. పరిస్థితులు బాగులేవు గనుక సర్వసాధారణంగా మనము ఎవరైనా మన ఇంటికి వచ్చి వెళ్ళేటప్పుడు కానీ, ప్రయాణంలో చేసేటప్పుడు కానీ, మన బిడ్డలకు కానీ, భార్య భర్తతో కానీ, భర్త భార్యతో కానీ ఒక పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం. అదేంటంటే జాగ్రత్త. ప్రయాణం వెళ్ళేటప్పుడు అమ్మా మీరు జాగ్రత్తగా వెళ్ళండి. భార్య అంటది భర్తతో, ఇదిగండి మీరు జాగ్రత్తగా వెళ్ళి రండి. బంధువులు మన ఇంటికి వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా వెళ్ళండి అంటాం. వారు వెళ్ళరని కాదు, కానీ ఆ మాట మనం వాడుతాం. ఈ దినాల్లో మనము ఎక్కడ చూసినా ఒక గవర్నమెంట్ కూడా అంటుంది మీరు జాగ్రత్తగా ఉండాలి అని. పోలీస్ డిపార్ట్మెంటు, హాస్పిటల్ డిపార్ట్మెంటు, అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా దీని మీద మీరు జాగ్రత్తలు తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరం మీద వస్తున్న వ్యాధి గురించి మీరు జాగ్రత్తగా తీసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొంతకాలం మనం జాగ్రత్తగా ఉంటే మనం బ్రతుకుతాము, మన పిల్లలు మనము భద్రంగా ఉంటాము ఈ భయంకరమైన ఆ వ్యాధి నుంచి తప్పించబడటానికి. భక్తుడైన యోబు ఒక అద్భుతమైన మాటలు అంటున్నాడు, నువ్వు జాగ్రత్తగా దేవుని ఎతకాలట. సర్వశక్తుడకు దేవుని బతిమాలి, దేవుని ఎతకటానికట కొద్ది జాగ్రత్తగా ఎతకాలట. ఓ ప్రయాణములో వెళ్తున్నప్పుడు, ఒకరిని కలవటానికి వెళ్తున్నప్పుడు, లేక ఎక్కడికైనా పోతున్నప్పుడు మనం ఎంత భద్రంగా జాగ్రత్తగా ప్రయాణం చేస్తామో మన దేవుణ్ణి మనం కలుసుకునేటప్పుడు ఈ లాక్డౌన్లో మనము ఇంటికాడ ఉంటున్నాం కాబట్టి ఎక్కువ సమయం ఉంటుంది ప్రార్థన చేసుకోవటానికి, బైబిల్ చదవటానికి ఎక్కువ సమయం ఉంటుంది. ఏమండి, మన పనుపాట్లు మనము త్వరగా చేసుకొని దేవునితో గడపాలన్న మనసు కలిగిన ప్రతి ఒక్కరు కూడా అయ్యో నేను దేవునితో గడపాలి, ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి. ఇంటికాడ ఉన్నారుగా ప్రతిరోజు కూడా మీరు బైబిల్ చదువుతున్నప్పుడు మీకు ఆనందం కలుగుతుంది, శక్తి కలుగుతుంది, మీరు కొత్త విషయాలు నేర్చుకోవడం జరుగుతుంది బైబిల్లో నుంచి. ఎక్కువ సమయం దేవుడు ఇచ్చాడు. ఇది మనల్ని బాధ పెట్టడానికి, శ్రమ పెట్టడానికి నేను అనుకోను. ఏదో దేవుడు నేర్పిస్తున్నాడు ఈ పరిస్థితుల్లో, ఈ అగ్ని లాంటి పరిస్థితుల్లో మనల్ని దేవుడు ఏదో నేర్పిస్తున్నాడు.
నేను అనుకుంటున్నాను దేవుడు ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని ఏదో నేర్పిస్తున్నాడు అనుకుంటున్నాను నేను. ఆయన అంటున్నాడు, మీరు జాగ్రత్తగా దేవుని ఇలాంటి పరిస్థితుల్లో మీరు వెతకండి. ఆ సర్వశక్తిని దేవుని వైపు మీరు తిరిగి బతుములాడుకోండి. మీరు బతుములాడుకోండి. ఆయన పాదాల దగ్గరికి కూర్చొని మీరు మీ పిల్లలు బతుములాడుకోండి. ఏంటి ప్రభు ఈ పరిస్థితి అని ఆయన పాదాల దగ్గర కూర్చొనట. ఒకటోది జాగ్రత్తగా ఎతకాలట ఆయనను. రెండోది ఆ సర్వశక్తిని వైపు, ఆ సర్వశక్తిని దేవుని వైపు తిరిగి మీరు బతుములాడుకోవాలట. మన పిల్లలు మన దగ్గరికి వచ్చి బతుములాడుతూ ఉంటారు. ఓ 10 రూపాయలు ఇవ్వండి, 100 రూపాయలు ఇవ్వాలి. పెద్దోళ్ళు అనుకోండి ఇంకా వేలు అడుగుతారు. యవనస్తులైతే, చిన్న పిల్లలైతే 10 రూపాయలు, 5 రూపాయలు, 20 రూపాయలు ఏదో అది ఇచ్చేదాకా జలగలాగా అడుగుతూనే ఉంటారండి. ప్రభు దగ్గర బతుములాడుతూ ఉండాలట. ఈ పదము నాకు ఒకసారి కనిపించినప్పుడు, అయ్యో నా బిడ్డల విషయంలో, నేను చేస్తున్న పని విషయంలో కానీ, నా సంఘము, నా పిల్లలు, నా కుటుంబ విషయంలో నేను ఎందుకు ఈ విషయంలో దేవునికి బతుములాడతలేదు? ఎందుకు నేను గోచాడతలేదు? ఎందుకు నేను దాన్ని అడుగుతలేదు? ఎందుకు? దేవుని వాక్యము చెలివిస్తుంది, మీరు నన్ను బతుములాడండి. మీరు సర్వశక్తిని దేవుణ్ణి మీరు బతుములాడుకొని ఎడల, మీరు గోజాడిన ఎడల, యోబు జీవితంలో, యోబు యొక్క అనుభవంలో ఆయన అనేకమైన ఆశీర్వాదాలు పొందుకోవటానికి ఏంటి తెలుసా? ఒకటోది ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన బతుములాడుతున్నాడు. ఆ అనుభూతిని, ఆ అనుభవాన్ని అక్కడ ఆయన రాస్తున్నాడు. మీరు బతుములాడండి. ఈ సమయంలో నీ కుటుంబం గురించి, అయ్యో నీ ప్రాంతంలో నీ చుట్టుపక్కల వాళ్ళు బాగులేరేమో, ఎంతోమంది చనిపోతున్నారేమో, ఈ రాష్ట్రము కొరకు, ఈ దేశము కొరకు ఓ బతుములాడుతూ, అయ్యా నా రాష్ట్రాన్ని, నా దేశాన్ని కాపాడండి. బతుములాడండి. ఆయన పాదాల దగ్గర కూర్చొని, ఇదిగో మీరు ఆ సర్వశక్తిని దేవుని వైపు ఆయనను జాగ్రత్తగా మీరు వెతకాలట. ఎలాగ వెతకాలట? యోబు గ్రంథాలు అంటాడు ఒక మాట, 11వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుదాము. ఆయన ఒక అద్భుతమైన మాట ఆయన అంటున్నాడు, మనము చదువుదాము. నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల, ఇదిగో నీవు నీ మనసు దేవుణ్ణి ఎతికేటప్పుడు, దేవుని జాగ్రత్తగా దేవుణ్ణి ఎదిగేటప్పుడు, సర్వశక్తిని వైపు, ఆ దేవుని వైపు నువ్వు తిరిగి బతుములాడుకునేటప్పుడు, మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నీవు నీ మనస్సును తిన్నగా నిలపాలి. నీ మనస్సును తిన్నగా నిలపాలట. నీ మనస్సు స్థిరంగా ఉండలేదు, నీ మనస్సు కరెక్ట్గా ఉండలేదు, నీ మనసు చంచలాత్మతో తిరుగుతుంది. లోకముతో కలిసి నడుస్తున్న మనసు, దుష్ట మనసు అంటాడు దాన్ని దేవుడు. సాతాను మనసు అంటాడు, అపవాది యొక్క మనసు. దేవుని ఎతికేటప్పుడు, ఆయన వైపు మనం తిరిగేటప్పుడు, ఆయనను బతుములాడుకునేటప్పుడు, ఆయన పాదాల దగ్గర కూర్చొని మనం ఏదైనా ప్రార్థన చేస్తున్నప్పుడు, మన మనసు సరిగ్గా లేకపోతే ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు, ఆ జ్ఞాపన దేవుడు ఆలకించడు. ఆయన పాదాల దగ్గరికి పోతున్నప్పుడు నీ మనసు నిబ్బరముగా ఉండాలట. నీ మనసు తిన్నగా ఉండాలి. నీ మనసును తిన్నగా నిలిపిన ఎడలా, ఒక దర్శనం వైపు పరిగెడుతున్నప్పుడు, ఆ గురి వైపు పరిగెడుతున్నప్పుడు, గురి వద్దకు వెళ్తున్నప్పుడు, ఎక్కడికి వెళ్తున్నామో, ఏ పని చేస్తున్నామో దాని మీదే ఉండాలని మనసు. ఏరే దాని మీద ఉండకుదరదు. ఒకవేళ ఉంటే ఆ దర్శనము కోల్పోతాం. ఒకవేళ ఏదైనా పక్కన ఏరే దాని గురించి, చాలా మంది ప్రార్థన చేస్తుంటామో, మన ఫోన్ ఇలా చూస్తుంటాం, ప్రార్థన చేస్తుంటాం, ఒక పక్క పిల్లలు మన మీద ఎక్కుతూ ఉంటారు, పాకుతూ ఉంటుంటారు. ప్రార్థన చేస్తూ ఉంటాం, ఒక పక్క అన్నం పెట్టుకొని తింటూనే ఉంటాం. ప్రార్థన చేస్తూ ఉంటాం, చేసే అన్ని పనులు చేస్తూ ఉంటాం. అది ప్రార్థన అన్నారండి.
కూరగాయల మార్కెట్ అంటారు. ప్రార్థనకి ఒక విలువ ఉంది, ఒక విధానం ఉన్నది. ఆయనను వెతుకుతున్నప్పుడు, లేక ఆయనను ఆరాధిస్తున్నప్పుడు సమస్తమును వదిలిపెట్టేసి నీ హృదయము తిన్నగా నిలుపుకొని అలాగ ప్రార్థన చేయాలంటున్నాడు. ఆయన ఇంకో మాట అంటున్నాడు, నీ చేతులు ఆయన వైపు చాచాలంట. నువ్వు సరెండర్ అయిపోవాలా ఆయనకి, ఒక బలిగా అర్పించబడిపోవాలా. ఒక బలి అర్పించబడిపోయినట్టుగా నీ హృదయము ఆయన పాదాల దగ్గర ఒక బలిగా అర్పించబడిపోవాలి. నీ చేతులు ఆయన వైపు చాచి ఆయన దగ్గర నువ్వు బతుములాడుతూ గోజాడుతూ ఆరాధిస్తూ నీ హృదయాన్ని కుమ్మరించుకోవాలి. నీ హృదయాన్ని కుమ్మరించుకోవాలి. ఆయన ఇంకో మాట కూడా అంటాడు 14 వచనంలో, పాపము నీ చేతుల నుండి చూచి, ఇదిగో పాపము నీ చేతుల్లో ఉండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారములో దుర్మార్గమును కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు. ఇదిగో నీ జీవితంలో సంతోషం కుమ్మరించబడాలంటే నీ పాపాన్ని, నీ చేతుల్లో ఉన్న పాపాన్ని, నీ హృదయంలో ఉన్న పాపాన్ని, నీ కళ్ళతో చేస్తున్న పాపాన్ని నువ్వు విడిచిపెట్టబడాలి, నువ్వు విడవాలి. అప్పుడు నీ హృదయంలో నెమ్మది, సమాధానము, శాంతి ఉంటుంది. ఈ వాక్యం వింటున్న పెద్దలు కానీ, యవనస్తులు కానీ, తల్లులు ఎవరైనా మన పాపములు మనం విడిచిపెట్టినప్పుడు దేవుడు మనలో నివసిస్తాడు, మనల్ని పరిపాలిస్తాడు. ఆయన మన మధ్యలో ఉంటాడు. మన పాపం వదిలేనంత సేపు ఆయన మన మధ్యలో నివసించడు, మన మధ్యలో నిలబడడు. నువ్వు జాగ్రత్తగా వెతికి, ప్రభువా ఇదిగో నీ పాదాల దగ్గరికి వచ్చి నేను బతుములాడుతున్నాను అన్నప్పుడు ఆయన నీ జీవితంలో బలమైన కార్యం చేస్తాడు. సామెతల గ్రంథం 8:17 వచనాన్ని చదివితే, నన్ను ప్రేమించు వారిని, ఒక అద్భుతమైన మాట ఆయన అంటున్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. ఇదిగో నన్ను ఎవరైతే ప్రేమించి నా వైపు తిరిగి, ఆ సర్వశక్తుని వైపు తిరిగి బతుములాడుతూ ఉన్నారో, ఎవరైతే నా యొద్దకు వచ్చి, నా దగ్గరికి వచ్చి వారి జీవితాన్ని, వారి సమయాన్ని కేటాయించి, ముందు నీ సమయాన్ని కేటాయించాల ప్రభుని ఆరాధించడానికైనా, ప్రార్థన చేయటానికైనా, వాక్యం వినటానికైనా. ఎవరైతే నన్ను ప్రేమించే వాళ్ళు ప్రార్థన చేస్తారు, నన్ను ప్రేమించేవారు ఆయన పాదాల దగ్గర కూర్చుంటారు. ఆ చంచలాత్మ కలిగిన వాళ్ళు ఒకక్కడ ఉండరు, వాళ్ళు వాక్యం వినరు, వాళ్ళు తిరుగుతూ ఉంటారు. జీవం గల వాక్యము, జీవం గల పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనం అనుభవించాలి, మనం పొందుకోవాలి. మన బిడ్డలంతే ఆయన వైపు నువ్వు తిరగాలి. నన్ను ప్రేమించేవారు నన్ను ప్రేమించును, నిన్ను ప్రేమించును. నన్ను జాగ్రత్తగా వెతుకువారు, ఇదిగో నన్ను జాగ్రత్తగా ఎత్తుకువారు నన్ను కనుగొందురు. ఇదిగో నన్ను కనుగొంటారు. నేను ఎవరు అనేది తెలుస్తుంది. నన్ను కనుగొన్నప్పుడు, ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు, ఆయన నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ జీవితంలో మార్పు అనేది కలుగుతుంది. బైబిల్ అంటాడు, యెహోవా ఉత్తముడని మీరు తెలుసుకుంటే, ఏంటంటే యెహోవా ఉత్తముడని మీరు రుచి చూచి తెలుసుకోవాలంటాడు. ఎప్పుడు అది, ఆ టేస్ట్ ఎప్పుడు తెలుస్తుంది, ఆ అనుభూతి ఎప్పుడు తెలుస్తుంది? ఏమండి, ఆ శక్తి, ఆ మాధుర్యం ఎప్పుడు తెలుస్తుందండి? ఆయన వైపు తిరిగి నీ జీవితాన్ని అంకితం చేసి ఆయనను వెతుకుతున్నప్పుడు, ఆయన గోజాడుతున్నప్పుడు. దేవునికి ఇష్టడుగా మనం మారిపోవాలట. ప్రార్థన చేస్తూ ఈనోకు జీవితంలో దేవునితో నడుస్తూ, ప్రార్థన చేస్తూ దేవునితో నడిచి ఈనోకు గురించి నేను చదివినప్పుడు దేవునికి ఇష్టడుగా మారిపోయాడట. దేవునికి ఇష్టంగా మనం మారిపోవాలి. దేవునికి యథార్థమైన వ్యక్తులుగా మనం మారిపోవాలి. దేవుడు కోరుకుంటున్నాడు, ఆయన యథార్థవంతులు కావాలని ఆయన కోరుకుంటున్నాడు.
నేను ఒక వాక్యాన్ని చదివాను. దినవృత్తాంతాల గ్రంథము 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 1వ దినవృత్తాంతాల గ్రంథంలో 29:17 వచనంలో ఒక మాట నేను చదివాను. చాలా అద్భుతమైన మాట. దేవుడు ఎలాంటి వారిని ఇష్టపడతాడు, ఎలాంటి వారి మధ్యలో ఆయన ఉంటాడు అని మనం చదివితే 29:17 వచనాన్ని చదివితే ఐశ్వర్యమును 17 నా దేవా నీవు హృదయ పరిశోధన చేయొచ్చు. నువ్వు హృదయాలను పరిశోధిస్తున్నాడు. ఎవడు ఎలాగ ప్రార్థన చేస్తున్నాడో, ఏ తల్లి ఎలాగ ప్రార్థన చేస్తుందో, ఏ కుటుంబం ఎలాగ ప్రార్థన చేస్తుందో ఆయన చూస్తున్నాడట. ఆయన వైపు తిరిగి నీ ఇష్టం వచ్చినట్టు తిరిగితే ఆయన నీ కుటుంబంలోకి రాడు. ఆయన నా దేవా నీవు నా హృదయమును పరిశోధించుచున్నావు, యథార్థవంతుల యందు ఇష్టపడుతున్నావట. అబ్బా, ప్రార్థన చేసేవారికి ఆ యథార్థవంతులకు ఇష్టపడుతున్నాడట. దేవుని కాడ నమ్మకస్తులైన వారికి ఇష్టపడుతున్నాడట ఆయన. ఏమండి, యథార్థవంతులకు ఎంత అద్భుతమైన మాట అండి. దేవుని దగ్గర ఆ యథార్థవంతులంతే ఆయన ఇష్టపడుతున్నాడట. ఇంకెవరిని ఇష్టపడుతున్నాడు ఆయన? నేనైతే యథార్థ హృదయం గలవాడిని అని మనపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. ఇదిగో నేను మనస్సుపూర్వకముగా నేను ఇచ్చి ఉన్నాను. దేవునికి ఇచ్చే దాంట్లో యథార్థత లేదు మన దగ్గర. చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు. దేవుని దగ్గర మనము దేవునికి ఇచ్చే దాంట్లో ఆ యథార్థతను కోల్పోతున్నాం, ఆ నమ్మకత్వాన్ని కోల్పోతున్నాం. ఈరోజు నీ కుటుంబము బ్లెస్ అవ్వాలి, ఆశ్రయించబడాలంటే ఆ ఇచ్చే ప్రతిష్ఠిత అర్పణములో, ఆ దశమ భాగాల విషయంలో నమ్మకముగా ఉండాలి. అదే 29:9 వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంటది. అక్కడ అంటాడు భక్తుడు, వారు పూర్ణ మనసుతో యెహోవాకి ఇచ్చి ఉండిరి గనుక వారు అలాగూ మనస్పూర్వకంగా ఇచ్చినందున జనులందరూ కూడా సంతోషించారట. ఈరోజు జనులందరూ సంతోషించాలంటే ఈ శాపం నుంచి బయటికి రావాలి. మీ కుటుంబాల శాపం నుంచి అంతే దేవునికి మీరు ఇవ్వాలి. మీ దశమ భాగములో, మీ ప్రతిష్ఠిత అర్పణములో దేవునికి ఇవ్వాలి. అప్పుడట జనులందరూ సంతోషిస్తారట. ఈరోజు నీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఆ ప్రతిష్ఠిత అర్పణములు, ఆ దశమ భాగములు, ఆ ప్రత్యేకమైన కానుకలు దేవునికి ఇవ్వండి. మీరు సంతోషంగా ఉంటారు. అది దేవునిది. అలాంటి వారిని దేవుడు ఇష్టపడుతున్నాడట. వాక్యం అంటుంది, యథార్థవంతులకు నేను ఇష్టపడుతున్నాను. అబ్బా, యథార్థవంతుడు ఫస్ట్ ఏం చేస్తాడు తెలుసా అండి? తనకొచ్చిన ఆ రాబడిలోంచి, తనకొచ్చిన జీతంలోనిది దేవునికి ఆ 10వ వంతు, ఆ ప్రతిష్ఠిత అర్పణములో ఆ మొదటి ఫలమును తీసి అది దేవుని మందిరములోకి తీసుకొని వస్తాడు, యాజకుని దగ్గరికి తీసుకొని వస్తాడు. ఇచ్చి అది దేవునికి ఇచ్చి ప్రార్థన చేసుకొని ఆ కుటుంబం సంతోషంగా నెలంతా ఉంటుంది. ఈనాటి సంఘము ఇచ్చి సంతోషంగా మీ కుటుంబాలు మీరు సంతోషంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అందుకనే ఆయన ఎదుట మనమట ఎలాగుండాలట? నమ్మకస్తుగా, యథార్థవంతులుగా ఆయన వైపు తిరిగి ప్రార్థన చేస్తూ, ఆయనను వెతుకుతూ యథార్థంగా ఉండాలట. ఆయనను బతుములాడుకోవాలి అంటాడు ఒక మాట. ఏమంటున్నాడండి? ఆయనను బతుములాడుకోవాలి. యోబు గ్రంథంలో మనం చదువుతాం కదా. అందుకే లూకాసు వార్త ఒక తల్లి ఏం చేసిందంటే 18వ అధ్యాయము 7వ వచనంలో, లూకాసు వార్త 18:7 వచనంలో, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దీవారాత్రులు ఒకవేళ దీవారాత్రులు నన్ను గురించి మొరపెట్టుకుని ఎవరైనా నన్ను గురించి బతుములాడుతూ మొర్రపెడుతూ ఏకగోజాడుతూ దేవారాత్రులు అంటండి బతుములాడుతుందట. వారికి న్యాయం తీర్చడైనా
దివారాత్రులు ఆ మొర్ర పెడుతుంటే, ఆ బతుములాడుతుంటే ఆయనకి న్యాయం తీర్చడా? కానీ నువ్వు ఆయన వారికి త్వరగా న్యాయము ఆయన వారికి త్వరగా న్యాయం తీరుస్తాడు, త్వరగా. అయితే నువ్వు ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు నీ మనసు నిబ్బరంగా ఉండాలి. ఆయన కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, నీ జీవితాన్ని అంకితం చేసుకొని ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు, నువ్వు ఆయన బతుములాడుకోవాలంటే జాగ్రత్తగా నువ్వు ప్రార్థన చేసుకుంటూ పోవాలి. ఆయన త్వరగా న్యాయం చేస్తాడట, త్వరగా. దివారాత్రులు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, దివారాత్రులు నువ్వు గోజాడుతున్నప్పుడు, బతుములాడుకుంటున్నప్పుడు, మత్తయి సువార్త 21-22 వచనాన్ని చదివితే అక్కడ ఒక మాట అంటాడు ఆయన. మనం చదువుదామా? మత్తయి సువార్త. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు, ఇదిగో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అక్కడ నిలబడి మరియు మీరు ప్రార్థన చేయండి. వేటిని అడుగుదురో వేటినైతే అవి దొరికినవని నమ్మిన ఎడల, వేటినైతే మీరు గోజాడి బతుములాడుతూ ప్రార్థన చేస్తున్నారో, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటినైతే అడుగుతురో అవి దొరికినమని మీరు నమ్మిన పక్షమున మీరు వాటినన్నిటినీ కూడా పొందుదురు. మీరు వాటినన్నిటినీ కూడా గోజాడుతున్నప్పుడు, మీరు దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన చేయనవన్నీ కూడా దొరికినవని మీరు గోజాడి ప్రార్థన, మీ కుటుంబంలో అవసరతలన్నీ కూడా ఆ ప్రభు పాదాల దగ్గర కూర్చొని, అయ్యా నాకు ఇది కావాలి అని ఏదైతే బతుములాడుతున్నారో మీరు గోజాడినప్పుడు అవన్నీ కూడా, ఇంకోటి ప్రార్థన చేయటమే కాదు, ప్రార్థన చేసింది మనం నమ్మాలట. ఆ నమ్మినప్పుడు, అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ కూడా పొందుకుంటారు, వాటినన్నిటినీ పొందుకుంటారు. ఈ వాక్యాన్ని మళ్ళా మీరు ఒకసారి చదువుకోండి. దేవుడే చెప్తున్నాడు. చాలాసార్లు ప్రార్థన చేస్తున్నాం కానీ అది నమ్ముతలేదు. ఒకవేళ నీ కూతురు ఆరోగ్యం బాగోలేదు, నీ కొడుకు ఆరోగ్యం బాగులేదు, నీ భర్త ఆరోగ్యం బాగులేదు, లేక నీ భార్య ఆరోగ్యం బాగులేదు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు నీ పిల్లల గురించి, కానీ ఇదిగో నా కొడుకు నా కూతురు ఇలా బాగవ్వాలి అని నువ్వు నమ్ముతలేదు. మంచి కావాలి, మంచిగా చదవాలి, మంచి ఉద్యోగం రావాలని ప్రార్థన చేస్తున్నావు కానీ నమ్ముతలేదు. ప్రార్థన చేయటం ఒక వంతు, నమ్మటం అనేది ఇంకో వంతు అండి. నమ్మినప్పుడు అయ్యే ఇలాగా, ఇదిగో నా కొడుకు నడుస్తలేదు, నడవాలి, సరిగా మాట్లాడతలేదు, మాట్లాడాలి, అనారోగ్యం ఉన్నది, స్వస్థపరచబడాలి అనుకున్నప్పుడు నమ్మాలి. నమ్మినప్పుడు వాటినన్నిటి కూడా నువ్వు పొందుకుంటావు. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. ప్రార్థన అనేది ఒక వంతు, విశ్వాసం అనేది ఒక వంతు. విశ్వాసం అన్నది నిరీక్షింప దాని యొక్క నిజస్వరూపము, అది ఉన్నవండుటకు రుజువై ఉన్నది. అదృశ్యమైన దాన్ని ఉన్నవండుటకు రుజువు చేస్తుందట విశ్వాసం. ప్రార్థన చేయటమే కాదు, దాన్ని నమ్మాలి. మనం నమ్మినప్పుడు మన జీవితంలో, అది అడుగుతున్నప్పుడు మన జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. 2 పేతురు 1:5 ఒక మాట ఉంటుంది, మనం చదివినట్టయితే 2 పేతురు 1:5 ఆ హేతువు చేతనే, ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు, ఇదిగో ఒక హేతు ఉంది, ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం ఏమంటే పూర్ణ జాగ్రత్త. ఇక్కడ జాగ్రత్త అంటున్నాడు. మీ భక్తిలో, మీ విధానంలో పూర్ణ జాగ్రత్త గలవారై.
మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణము, సద్గుణమునందు జ్ఞానమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు జ్ఞానమునందును ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు ఆశా నిగ్రహమునందు సహనము కావాలి, సహనమునందు సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ, సహోదర ప్రేమయందు సహోదర ప్రేమయందు దయను దయను అమర్చుకునుడి. మీరు అమర్చుకోవాలి. ఒక వ్యక్తి విశ్వాసముంటే సరిపోదు, ఒక వ్యక్తి జ్ఞానం ఉంటే సరిపోదు, ఒక వ్యక్తికి భక్తి ఉంటే సరిపోదు. భక్తి యందు సహోదర ప్రేమ ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే, భక్తి చేస్తున్నావంటే ఆ సహోదర ప్రేమ, ఆ సహోదరుని క్షమించలేని గుణము, ప్రేమించలేని గుణం అంటే ఆ భక్తి వ్యర్థమే, ఆ ప్రార్థన వ్యర్థమే. నువ్వు నటిస్తున్నావు. నా ప్రేమిన తల్లి, నా ప్రేమిన సహోదరుడా, యేసు ప్రభువు వారి భూలోకానికి వచ్చి మొట్టమొదటిగా ఆయన మనల్ని ప్రేమించటానికి, మనల్ని క్షమించటానికి, మన జీవితంలో ఆయన ఒక ప్రేమ కృప మన హృదయంలో కుమ్మరించడానికి ఆయన వచ్చాడు. ఎందుకు కుమ్మరిస్తున్నాడంటే, అలాగ నువ్వు కూడా ప్రేమించాలి, అలా నువ్వు కూడా అనేక మందిని కృప చూపించాలి. దయ ఉండాలట నీలోన. ఎన్ని మాటలు, ఎన్ని అద్భుతమైన మాటలు ఉన్నాయో మీరు చదవండి. మళ్ళా 7వ వచనంలో అంటాడు, భక్తి యందు సహోదర ప్రేమయందు, సహోదర ప్రేమయందు, సహోదర ప్రేమయందు దయను అమర్చుకోండి. అమర్చుకోవాలట. అది అమర్చుకొని ఆ సమయంలో ఆ ప్రజల మధ్యలో ఆ దయను, ఆ ప్రేమను ఉండాలి. మీరు అలా కలుగుకున్నప్పుడే ఆ భక్తికి విలువ ఉంటుందండి, లేదా ఆ భక్తికి విలువ ఉండదు. అలా క్షమించినప్పుడే ఆ ప్రేమకు విలువ ఉంటుందండి, లేదా ఆ ప్రేమకు విలువ ఉండదండి. జీవాన్ని పోస్తుందండి ప్రేమ. మరణము కన్నా బలమైనది దేవుని యొక్క ప్రేమ. మరణము కన్నా, జ్ఞానము కన్నా శక్తి కలిగిందండి దేవుని యొక్క ప్రేమ. అలాంటి ప్రేమ నీలో ఉంటే చనిపోయిన వ్యక్తులు కూడా బ్రతుకుతారు. ఆత్మ సంబంధంగా చచ్చిపోయిన ప్రతి కుటుంబం కూడా నువ్వు చూపించే ప్రేమకి బ్రతుకుతారు. ప్రేమలో జీవముంది, ప్రేమలో ఆదరణ ఉంది, ప్రేమలో ధైర్యం ఉంది. దేవుడు మనకిచ్చింది పెరిగితనము గల ఆత్మనివ్వలేదు, పెరిగితనం గల ఆ ప్రేమనివ్వలేదు, ధైర్యము కలిగిన ప్రేమను. మన కుటుంబాల్లో ఆ ప్రేమ నింపాలని, మనము ధైర్యంగా ఉండాలని. ఇంకో మాట అంటాడు పేతురు రాసిన పత్రిక, అదే 2 పేతురు 3:12 మనం చదివితే, ఇవన్నీ ఆయన ఏమంటున్నాడంటే, ఇవన్నీ కూడా ఇట్లు లయమైపోవును గనక, ఇలాగ లయమైపోతాయట. రాబోయే దినాల్లో 10వ వచనం నుంచి మనం చదువుకుంటే అంటాడు, అయితే ప్రభు దినము దొంగవలే వచ్చుచున్నది, ఆ దినమున ఆకాశము మహాధ్వనితో గతించిపో కాలం వస్తుంది. పంచభూతముల మిక్కటమైన వేండ్రముతో, పంచభూతముల మిక్కటమైన వ్రేళ్లతో కూడా లయమైపోతుంది. భూమి దాని మీద ఉన్న కృత్యములు కాలిపోతాయి. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక అంటాడు, ఇవన్నీ కూడా లయమైపోతాయి. గాని ఆకాశంలో రగులుకుని లయమైపోయినట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోయినట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో, ఇదిగో అవన్నీ కలుగుతూనే ఉంటాయి. రాజ్యాల మీదకి రాజ్యాలు యుద్ధము, దేశాల మీదకి దేశ కరువులు, భూకంపాలు కరుగుతుంటాయి. కానీ మీరైతే పరిశుద్ధమైన ప్రవర్తనలోను భక్తితో ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. యుద్ధాలు కలుగుతాయట, కరువులు, భూకంపాలు, ఆకాశం నుంచి నక్షత్రాలు పడిపోతున్నాయి, ఇవన్నీ జరగబోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో, కరువుల్లో కూడా ఆయన ఒకటే మాట అంటున్నాడు, మీ పరిశుద్ధతను మీ ప్రవర్తనలో కానీ భక్తిలో కానీ
ఎంతో జాగ్రత్తగా ఉండి మీ భక్తిని, మీ విశ్వాసాన్ని, మీ ప్రవర్తనని పోగొట్టుకోవద్దు. మీరు పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి దాన్ని. ఆ యథార్థమైన హృదయము నీలో ఉండాలి. ఆ యథార్థమైన హృదయము నీలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను బట్టి ఇష్టపడతాడట. నిన్ను చూసినప్పుడు దేవుడు ఇష్టపడతాడట. అబ్బా, నా బిడ్డ నమ్మకముగా ఉన్నాడే, ఇలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకముగా ఉన్నావు అని దేవుడు ఆనందిస్తాడట నిన్ను బట్టి. నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ మనం చదివినట్టయితే ఆ మాటలు నీలో ఉండాలి అని యోబు గ్రంథంలో మనము మొదటిగా చదువుకున్నప్పుడు ఆ మాటలు నీలో ఉండాలి, ఆయన వైపు నువ్వు తిరగాలని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక మాట దేవుడు నాతో తిరిగినప్పుడు, ఆ మాటలు నాలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? యోబు గ్రంథం 22లో 22 వచనాన్ని చదివితే, ఆయన నోటి ఉపదేశము అవలంబించుము, ఆయనలో నుంచి వస్తున్న ప్రతి మాట, దైవ సంబంధమైన ప్రతి మాట, ఆ ఉపదేశమును అవలంబించుము, నువ్వు దాన్ని అంగీకరించి దాని ప్రకారం నువ్వు నడవాలి అని దేవుని వాక్యము చదివిస్తుంది. ఆయన మాట దాన్ని నువ్వు అనుసరించాలి, దాని ప్రకారం నీ జీవితాన్ని నడుపుతూ ఉండాలి. ఆయన మాటలు నీ హృదయములో నువ్వు ఉంచుకోవాలి. సర్వశక్తుని యొద్దకు నువ్వు తిరగాలి. ఈ వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరులారా, ప్రేమిన సంగమా, ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకోవాలి. ఆయన వైపు, ఆ సర్వశక్తుని వైపు నువ్వు తిరగాలి. ఆయన వాక్యము నీ యొద్ద ఉన్నప్పుడు, ఆయన మాటలు నీ యొద్ద ఉన్నప్పుడు, ఆయన నీ వైపు తిరిగినప్పుడు, ఆయన నిన్ను ఒక రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధమైన జనముగా, దేవుని సొత్తైన ప్రజగా నిన్ను ఆయన చేసి, ఆయన రాజ్యము కొరకు పనిచేసే పనిముట్టుగా, ఒక గొప్ప నాయకుడిగా నిన్ను చేసి, ఆత్మల రక్షణ కొరకు, దేవుని రాజ్య నిర్మాణం కొరకు నిన్ను దేవుడు వాడుకుంటాడు. పేతురు రాసిన పత్రికలు అంటాడు, ఆయన వైపు నువ్వు తిరిగితే, ఆయన వాక్యాన్ని హృదయంలో ఉంటే, ఆయన పాదాల దగ్గరికి నువ్వు వస్తే నేనేం చేస్తాడో తెలుసా? ఆయన 2వ అధ్యాయం 9వ వచనం చదివితే, 1 పేతురు చదవండి. అయితే చదవండి, భక్తులను, 2 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అయితే చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచిన వాని గుణాతిశయములను మీరు ప్రచురం చేయనముట. రాజులైన 1 పేతురులో ఉంటాడు. అయితే మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశం. మీరు, మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. ఆయన యొద్దకు వచ్చినప్పుడు, ఆయన వైపు తిరిగినప్పుడు నేను ఏర్పరచుకుంటాడట. అయ్యో, ఈ బిడ్డ కావాలా నా కొరకు, యవనస్తుడు, యవనురాలు, ఇదిగో ఈ తల్లులు, వీళ్ళు కావాలి అని వాళ్ళని ఏర్పరచుకొని వాళ్ళని ఏం చేస్తాడట? రాజులైన యాజక సమూహం, ఒక రాజులైన యాజక సమూహముగా నిన్ను చేస్తాడట. ఒక సమూహము, నీ కుటుంబాన్ని ఒక సమూహంగా, నిన్ను ఒక సమూహముగా
చేసి పరిశుద్ధ జనమును, ఒక పరిశుద్ధమైన జనముగా. ఏ జనంగా చేస్తాడట? ఆయన పిలుచుకొని ఏర్పరచుకొని ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక నిన్ను కూడా ఒక పరిశుద్ధమైన జనముగా చేసి దేవుని సొత్తైన ప్రజగా నేను చేస్తానంటున్నాడు ఆయన. దేవుని సొత్తైన ప్రజగా, దేవుని సొత్తట నువ్వు. తల్లి, చాలామంది పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, ఈ పాస్టర్ గారు నాకు ఎవ్వరు లేరని ఏడుస్తూ ఉంటాం. చాలామంది ఏడుస్తారు, మాకు ఎవ్వరు లేరండి, మా బంధువులు లేరు, మమ్మల్ని పట్టించుకుంటలేరు, నా తల్లిదండ్రులు లేరు, మా అమ్మ నాన్న పట్టించుకుంటలేదు, నేను దిక్కులేని దాన్ని. దేవుడు అంటున్నాడు, ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. నీవు దేవుని సొత్తైన ప్రసవం, వెనకల దేవుని సైన్యము, దేవుడు ఉన్నారు. నువ్వు ఒంటరి కాదు, నువ్వు జన సమూహము. బైబిల్ వాక్యం అంటుంది, వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును. ఏమండి? వారిలో ఒంటరైన వాడు నువ్వు ఒక్కరువు కాదు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నీ వెనకల దేవుడు, దేవదూతలు, దేవుని సైన్యం ఉన్నది. నువ్వెక్కడికి నడిచి వెళ్తుంటే నీ ముందు దేవుడు, నీ వెనకల దేవుని సైన్యము నడుస్తూనే ఉంటుంది. నేను ఒక్కనే ఉన్నానే, నన్ను ఎవరు పట్టించుకుంటలేదే అన్న బాధ, చింత నీకు అవసరం లేదు. నీ వెనకల గొప్ప సైన్యం ఉంది. నీ ముందుకు ఒక గొప్ప దేవుడు భూమిని ఆకాశంలో కలగజేసిన గొప్ప దేవుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడే ఉన్నాడు నీ ముందు నిలబడి. తల్లి, ఇదిగో నువ్వు భయపడకో, నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు. ఆయన నీతో ఉన్నాడు. నీ హృదయం మాత్రం ఆయనకి ఇవ్వు. నీ హృదయం ఆయనకి ఇచ్చినప్పుడు, ఇదిగో ఆ మాటలు నీ హృదయంలో ఉంచుకున్నప్పుడు ఆయన నీతో నడుస్తూ ఉంటాడు, నీ మధ్యలో నడుస్తూ ఉంటాడు. కీర్తన గ్రంథం 119 వచనం చదివితే అక్కడ ఒక మాట అంటున్నాడు, ఆయనతో నువ్వు నడవాలంటే నీ హృదయంలో దేవుని గురించిన వాక్యము నీ హృదయంలో ఉండాలి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు. ఇదిగో సమాజంలో పాపము చేయకుండా నువ్వు నడవాలంటే నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉన్నట్లు నా హృదయంలో నీ యొక్క వాక్యాన్ని ఉంచుకొని ఉన్నానంటున్నాడు దావీదు. పాపము చేయకుండానట్లట. పాపమే నన్ను తాకకుండా ఉండాలంటే, పాప బంధకాల్లో నుంచి నేను దూరంగా పారిపోవాలంటే, ఆ పరిస్థితుల్లో నుంచి నేను పారిపోవాలా, తప్పించుకోవాలంటే నా హృదయంలో నీ వాక్యాన్ని నేను ఉంచుకొని ఉన్నాను. బా, ఎంత అద్భుతమైన మాట! నీ వాక్యాన్ని నేను ఉంచుకొని ఉన్నాను. దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు ఆ వాక్యం ఏం ప్రేరేపిస్తుంది తెలుసా? మొట్టమొదటిగా దేవుని వైపు నడిపిస్తుంది. ఆ వాక్యం భక్తిని నేర్పిస్తుంది. ఆ వాక్యం ప్రార్థన వైపు నడిపిస్తుంది. ఆ వాక్యము తండ్రిని దేవుడు ఏ దర్శనము కలిగి ఉన్నాడో ఆ దర్శనం వైపు నడిపిస్తుంది. ఆ వాక్యము సమాధానం వైపు నడిపిస్తుంది. ఆ వాక్యము ప్రేమించటం మొదలెడుతుంది. నిజంగా దేవుని వాక్యం, ఒక మనిషిలో దేవుని వాక్యము ఉంటే ఆ వ్యక్తి చేసేది మొట్టమొదటిగా ప్రేమించటం మొదలెడతాడు. ప్రజల్ని ప్రేమిస్తాడండి. దేవుని వాక్యం ఉన్న ఆ మనిషిలో ఉన్న వ్యక్తి, ఆ దేవుని వాక్యము ఒక హృదయంలో ఉంటే ప్రేమించటం మొదలెడతాడు. ఆ ప్రేమ ఆ వాక్యములో ఇమిడి ఉంది. నేను పాపము చేయకుండానట్లు
నా హృదయంలో నీ ఈ వాక్యం యొక్క వాక్యాన్ని నేను ఉంచుకున్నాను, నేను ఉంచుకున్నాను అంటాడు. అబ్బా, ఎంత అద్భుతమైన మాట. ఏమని బిడ్డలారా, సహోదరులారా, పాపం వైపు పరిగెట్టుకుంటా దేవుని యొక్క వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకున్నప్పుడు, ఆ హృదయమంతా వాక్యముతో నింపబడిపోయినప్పుడు, ఆ హృదయమంతా ప్రార్థనతో నింపబడిపోయినప్పుడు, ఆ హృదయమంతా స్తుతి స్తోత్రాలతో, కృతజ్ఞతతో, ప్రేమతో, అభిషేకంతో నింపబడిపోయినప్పుడు ఇది ఒక దేవాలయంగా మారిపోతుంది. దీంట్లో స్తుతి, ఆరాధన, అభిషేకము నింపబడిపోతుంది. సర్వసాధారణంగా దేవుని మందిరంలో ఉన్నదనుకుంటున్నారు స్తుతి, ఆరాధన. లేదు తల్లి, నీ గుండెల్లో వాక్యం చేత నింపేసుకొని ఇక్కడే స్తుతి, ఆరాధన ఉన్నది. దేవుని అభిషేకము నీలో నింపబడిపోవాలంటే ప్రతిరోజు కూడా ఆయన వాక్యాన్ని వినాలి. వాక్యములోనే దేవుని శక్తి, అభిషేకము రిలీజ్ అవుతుంది. దేవుని వాక్యాన్ని వినండి. ముందు ఆయన ఒక మాట అంటున్నాడు, 37 కీర్తన గ్రంథం 37:31 వచనాన్ని మనం చదువుతాం. వారు దేవుని ధర్మశాస్త్రము, ఇదిగో వారు దేవుని యొక్క ధర్మశాస్త్రం వారి హృదయములో ఉన్నది, వాళ్ళ హృదయములో ఉన్నదటండి. వారి అడుగులు జారవు. అబ్బా, దేవుని యొక్క వాక్యము, ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క వాక్యము వారి హృదయంలో ఉన్నది కనుక వారి అడుగులు జారవు. అంటే అది పాపం వైపు పరిగెట్టదు, చెడు వైపు, పాపం వైపు, దుష్ట సహవాసం వైపు, దుష్ట ఆలోచన వైపు వారి అడుగులు జారవట. ఏముంటే దేవుని యొక్క వాక్యం ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎక్కడ కూడా పరిపోడు. బైబిల్లో ఒక మాట ఉన్నది, నీతిమంతుడు 7 సార్లు పడినా లెగుస్తాడట, అవినీతిమంతుడు ఒక్కసారి పడినా ఇంక లెగలేడు. వాళ్ళ భక్తి లేదు, వాళ్ళ వాక్యం లేదు. ఒక వాక్యం కలిగిన వ్యక్తి నిత్యము, ఒక వ్యక్తి ఫస్ట్ దేన్ని ప్రేమించాలంటే దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. ప్రేమించిన వాక్యాన్ని నీ గుండెల్లో పెట్టుకోవాలి. చాలామంది వాక్యాన్ని తలకడ పెట్టుకుంటున్నారు, అదొక తలదిండులాగా. చాలామంది వాక్యాన్ని, బైబిల్ని బీరువలోన దాచుకుంటున్నారు. చాలామంది ఆ టీవీల ముందు అక్కడక్కడ పెట్టుతున్నారు, అలమరల్లో. వాక్యము అక్కడ ఉండదు తల్లి. వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడు నీ అడుగులు, నీ ప్రవర్తన, నీ చూపు, నీ ఆలోచన విధానము అది పాపం వైపు పరిగెట్టదు. వాక్యము నీ యొద్ద ఉన్నప్పుడు అది దర్శనం వైపు పరిగెడుతుంది, అది ప్రార్థన వైపు పరిగెడుతుంది, అది భక్తి వైపు పరిగెడుతుంది. ప్రార్థన చేయాలన్న రోదన ధ్వని నీ గుండెల్లో మంట రగులుతూ ఉంటుంది. ఒక మండే జ్వాలగా నువ్వు అవుతావు. అపొస్తలుల యొక్క సంఘాల్లో వారు ఎందుకంటే అంత విస్తరించారంటే వారు నిత్యము ఎడతెగక ప్రార్థన చేస్తున్నారట. వారు విన్న వాక్యాన్ని వారి గుండెల్లో పెట్టుకొని వాళ్ళు నడుస్తున్నారు. యవనస్తుడా, నీ గుండెల్లో ఏముంది తెలుసా? పాపమా? నీ గుండెల్లో ఏముంది? వాక్యముందా? నిజముగా నీ గుండెల్లో వాక్యం ఉంటే నా ప్రేమైన సహోదరులారా, నువ్వు దేవుని దర్శనం వైపు పరిగెట్టాలి అని ఇంకో మాట కూడా అంటున్నాడు ఆయన. ఆ సర్వశక్తిని వైపు నువ్వు తిరగాలి. ఆయన వైపు తిరిగినప్పుడు ఆ 22వ వచనంలో, యోబు గ్రంథం 22:22 అంటున్నాడు, ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకొనుము, సర్వశక్తుని యొద్దకు నువ్వు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి నొందుతావు. అబ్బా, అభివృద్ధి. అబ్బా,
నీ హృదయంలో వాక్యం ఉన్నప్పుడు నువ్వు అభివృద్ధిని అందుతావు. అప్పుడు అభివృద్ధి కలుగుతుందట. నీ హృదయంలో వాక్యం ఉన్నప్పుడు, నీ హృదయంలో వాక్యము నువ్వు వింటున్నప్పుడు అభివృద్ధి అనేది నెగ్గిన నిండి పొలుతుందట. నువ్వు లోపలికి వచ్చినప్పుడు, వెలుపలికి వెళ్ళినప్పుడు కూడా ఆశీర్వాదం ఉంటుంది. నీ జీవితాల్లో ఒకటి కోల్పోతే దేవుడు ఏడిస్తాడు. నీ జీవితాల్లో ఆశీర్వాదము సమృద్ధిగా కలుగుతుంది. ఎప్పుడు? దేవుని వాక్యము ఉన్నప్పుడు. నా ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్యము నీ హృదయంలో ఉంటున్నప్పుడు, ఆ ఉన్నప్పుడు నీ జీవితంలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆయనను పరిపాలిస్తూ మొదలెడతాడు. ఆయన వైపు తిరగాలి. యోబు గ్రంథంలో అంటాడు 8:5-6 వచనంలో మనం చదివితే ఒక అద్భుతమైన మాట అంటున్నాడు. చదువుదామా? యోబు గ్రంథం 8:6. నీవు జాగ్రత్తగా దేవుని ఎతికిన విడల సర్వశక్తుడైన దేవుని బతిమలాడుకొని నీవు పవిత్రుడవై నువ్వేమైపోతావంటే పవిత్రుడవైపోతావట. యథార్థవంతుడవైన ఎడల నీవు యథార్థవంతుడిగా మారిపోతావు. నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడట. నువ్వు నీ హృదయములో వాక్యము నిలుచున్నప్పుడు, నీ హృదయంలో వాక్యము ఉన్నప్పుడు, ఆ ధర్మశాస్త్రం నీలో ఉన్నప్పుడు నిత్యముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా శ్రద్ధ నిలుపుతాడట. ఇంట్రెస్ట్గా నేను పరిశీలిస్తాడట. సంఘాల్లో చూడండి, మేము కూడా సంఘాల్లో ఏం చేస్తామంటే, చాలామంది యవనస్తులు ఉంటారు, చాలామంది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఉంటారు. అబ్జర్వ్ చేస్తూ ఉంటాం నాయకులుగా మేము. ఎవరు ఇంట్రెస్ట్గా, ఎవరు మంచిగా పరిచయలో పాలు పంపులు పంచుకుంటున్నారు, ఎవరు నమ్మకంగా ఉంటున్నారు అని మేము కూడా చూసి వాళ్ళ మీద శ్రద్ధ నిలిపి, ఇలాంటి వాళ్ళు ప్రభు కొరకు కావాలి, పరిచర్యకి ఇలాంటి వాళ్ళు దేవుడు ఏరుకుంటాడని వాళ్ళ మీద శ్రద్ధ నిలిపి ఆ నమ్మకంగా పనిచేసే వాళ్ళకే ఆ పని అప్పచెప్తూ ఉంటాం. ఆ పని ఏం చేయనోడికి ఆడు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆడు పని చేయడు, 10 మందిని చెడదొప్పుతాడు. దైవజనులుగా, నాయకులుగా మేము ఎవరైతే శ్రద్ధగా పని చేస్తారో, దేవుని వాక్యము ఈ వ్యక్తిలో ఉన్నది ఒక భక్తి విధానంలో వెళ్తున్నాడు, ఇలాంటి వాడిని ఈ పని అప్పచెప్తే కరెక్ట్గా చేస్తాడు అని మేము శ్రద్ధ నిలిపి వాళ్ళ మీద ఆ నమ్మకస్తమైన పని అప్పచెప్తాం. వాళ్ళు చక్కగా చేసి పెడతారు. దేవుడు కూడా ఎవరైతే దేవుని వాక్యముతో నింపబడిపోయి ఎవరైతే ఉంటున్నారో అలాంటి వారి మీద నిశ్చయముగా ఆయన అంటున్నాడు, ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడట. ఇంట్రెస్ట్గా చూస్తాడట. అబ్బా, ఈ వ్యక్తి భలేగా ప్రార్థన చేస్తున్నాడే, ఈ తల్లి భలేగా ప్రార్థన చేస్తుంది, ఈ సహోదరి బలిగా ప్రార్థన చేస్తుంది, ఇరుగు పొరుగు వారందరికీ సువార్త ప్రకటిస్తుంది, అబ్బబ్బబ్బబ్బా ఎంత అద్భుతంగా దేవుని పని చేస్తుంది, ఎంత అద్భుతంగా ప్రార్థన చేస్తుంది, ఎంతమందికి ప్రేమిస్తుంది, ఎంతమందికి సహాయం చేస్తుంది అని ఆయన శ్రద్ధ నిలిపి చూస్తాడట. నువ్వు చేస్తున్న పనిలో ఆయన నిలిచుండి చూస్తాడట. శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా, నీ యథార్థతకు తగినట్లుగా, నీ భక్తికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింపచేస్తాడట. అబ్బా, నువ్వు మందిరములో పనిచేస్తే, సేవకుడితో కలిసి పనిచేస్తుంటే సేవలో, ఇక్కడ పనిచేస్తుంటే ఆ ఇల్లు వర్ధిల్లుతుందట. నీ నీతికి తగినట్లు, నీ నమ్మకత్వానికి తగినట్లుగా నీ నివాస స్థలమును నేను వర్ధిల్లింపచేస్తాను. చాలా బైబిల్ వాక్యములో, దేవుని పనిలో చాలా ఆశీర్వాదం ఉందండి. ఈరోజు మీ బిడ్డలను ఆ దేవుని సేవలోన సేవకునితో పంపియండి. మీ బిడ్డలను ఆ గదుల్లో ఉంచకండి, ఆ జీవితాల్ని పాడు చేయకండి. భక్తి విధానం అది ఆశీర్వాదంలోకి తీసుకుని వెళ్తుంది.
వాడు కొన్నాళ్ళు అలాగుండిపోయాడు అనుకోండి, వాడెందుకు పనికి రాకుండా పాడైపోతాడు. ఆ వ్యక్తికి భక్తినే పెరగాలి, పనిలోనే ఆసక్తి ఉండాలి. ఏదైనా నమ్మకంగా దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి వర్ధిల్లుతున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడట. ఫస్ట్ దృష్టి నిలుపుతాడట, శ్రద్ధ నిలుపుతాడట. ప్రతి ఒక్కరిని పరిశీలిస్తున్నాడు ఆయన. మీ చిన్న బిడ్డలు కూడా మందిరంలో పనిచేయండి సేవకునితో కలిసి. అది బ్లెస్సింగ్ ఉన్నది. ఆ సేవకుని ఇంట్లోన, ఆ సేవకుని దగ్గర నడుస్తున్నప్పుడు, ఆ పరిచయతో నడుస్తున్నప్పుడు, ఆ వాక్యం ఆ హృదయంలో నింపుకొని వెళ్తున్నప్పుడు, అప్పుడు మీ కుటుంబాలు దీవించబడతాయట. సమూయేలుని దేవుని మందిరంలో వదులుతున్నప్పుడు ఇక్కడ వీడు పరిచయం చేస్తుంటే సమూయేలు వాళ్ళ కుటుంబం అక్కడ దీవించబడుతుంది. ఇక్కడ దేవుని మందిరంలో పరిచయం చేస్తుంటే అబ్బా ఎంత ఆశీర్వాదం అండి. నా ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఒక మాట బైబిల్లో ఉంటుంది. యోబు గ్రంథం మనం చదువుకున్నాము ఇందాకే. యోబు 11:13 మనం ఒకసారి మళ్ళా చదువుతాం. నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల, ఇలాంటి పరిస్థితుల్లో నీ మనసు తిన్నగా నిలపాలి. నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, చేతులు ఆయన వైపు చాపిన ఎడల పాపము నీ చేతుల్లో నుంచి విడిచిపెట్టాలి. నీ గుడారములోంచి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు. నిర్దోషివై సంతోషంగా ఆనందంగా ఉంటావు, సంతోషంగా నువ్వు ఉంటావు. నానాటికి దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను విస్తరింపచేస్తాడు. ఆయన ఒక మాట అంటున్నాడు, మలాకి గ్రంథం 3:7 మనం చదివితే, బైబిల్ ఉన్నవారు 3:7 మనం చదివితే, మీ పితరుల నాటి నుండి, ఇదిగో మీ పితరుల నాటి నుంచి నా కట్టడలను గైకొన వాటిని త్రోసివేసితిరి. ఇదిగో మీరు మీ పితరుల నాటి నుంచి మీరు నా కట్టడలు గైకొనక త్రోసివేశారు. అయితే మీరు నా తట్టు తిరగాలి, నేను మీ తట్టు తిరుగుదును. సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా, దేవుడు ఇప్పటికైనా ఈ పరిస్థితుల్లో మీరు నా తట్టు తిరగండి, అప్పుడు నేను మీ తట్టు తిరుగుతా, నేను మీ వైపు తిరుగుతాను. దేవుడు మీ వైపు తిరిగి మాట్లాడుతుంటే, దేవుడు మీ వైపు, మీ కుటుంబం వైపు తిరిగి మాట్లాడుతుంటే, లేక నడుస్తుంటే, మీ కుటుంబం వైపు దగ్గరికి వచ్చి నిలబెడితే ఎలాగుంటుందండి? మీరు ఆయన వైపు తిరిగితే, నువ్వు జాగ్రత్తగా ఆయన వెతికితే, ఆయనను బతుములాడుకుంటే, ఆయన వైపు తిరిగితే, ఆయన నీ వైపు తిరుగుతాడట. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఈ సమయంలో ఆయనను వెతుకుతుంటే, ఈ సమయంలో ఆయనను వేడుకుంటుంటే, ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆయన వైపు తిరుగుతూ మనం ప్రార్థన చేస్తుంటే, ప్రభువా ఇదిగో నా దగ్గరికి రా అని నువ్వు అడిగితే, ఆయన నువ్వు ప్రార్థన చేసి ఆయన వైపు తిరిగితే, ఆయన అంటాడు, నిన్ను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను వారి వైపు తిరిగి వారి యొద్దకు వచ్చి వారి కుటుంబం దగ్గరికి వచ్చి నాతో వారు కలిసి భోజనం చేస్తారు. యేసు ప్రభువారు మీ తట్టు తిరిగి భోజనం చేస్తారట. మీ కుటుంబం దగ్గరికి వచ్చి ఆయన భోజనం చేస్తాడు. అరే ఎంత అదృష్టం అండి! మీ కుటుంబాల్లో ఆయన కలిసి భోజనం చేస్తాడు. చెప్పండి గట్టిగా అందరూ కూడా హల్లెలూయా. ఏం చేస్తాడటండి చెప్పండి. ప్రకటన గ్రంథం 3:20 ఒక్కసారి చదువుతాం. మీరు నా తట్టు తిరుగుతున్నప్పుడు
సర్ద నిలిపి నేను కూడా మీ తట్టు తిరిగి మిమ్మల్ని నేను ఆశీర్వదించాలనే, మీ కుటుంబంలో నేను నిలబడాలని, మీ కుటుంబాలతో నేను నడవాలని నేను ఒక నిశ్చయించుకున్నాను. మీ అందు సర్ద నిలుపుతున్నాను. ఇక్కడ ఇంకో మాట అంటాడు ఆయన, ఇదిగో నేను తలుపునొద్ద నిలిచుండి తట్టుచున్నాను. నువ్వు నా వైపు తిరిగి నీ మనసును నిబ్బరం చేసుకొని నా వైపు తిరిగి నువ్వు ప్రార్థన చేస్తూ నన్ను వెతుకుతుంటే నేను మీ తలుపు నొద్దకు వస్తాను. మీ ఇంటి తలుపు నొద్దకు, నీ హృదయం యొక్క తలుపు నొద్దకు వచ్చి నిన్ను తట్టుతాను. ఎవడైనను వారు పేదోళ్ళ, ఉన్నోళ్ళ, డబ్బున్నోళ్ళ, ఇల్లు ఉన్నదా లేదా, గుడిసెలో ఉన్నారా, బంగ్లాలో ఉన్నారా, పెద్ద అపార్ట్మెంట్లో ఉన్నారా అని దేవుడు చూడడట. ఎవరైనా ఆయన వైపు తిరిగి ఒకవేళ ప్రార్థన చేస్తుంటే ఆయన వైపు తిరగాలట. మనం నీ మనస్సు ఆయన వైపు తిరగాలట. ఆయన నీ మీద దృష్టించి ఆయన నీ ఇంటికి వచ్చి నీ హృదయమును తడుతాడట. నీ ఇంటి దర్వాజా తడతాడు, ఆ గుమ్మాన్ని, ఆ తలుపుని కొడతాడు. కొట్టి ఏం చేస్తాడట, ఎవడైనా నా స్వరం వినాలి. దేవుని స్వరము ఎక్కడ వింటామండి? దేవుని స్వరం ప్రార్థన చేస్తున్నప్పుడు, రహస్యమును చూస్తున్న నీ తండ్రి నీకు ఎప్పుడు ప్రతిఫలం ఇస్తాడు తెలుసా? నీ గదిలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు. ఆ స్వరం ఎప్పుడు వింటావు తెలుసా? ఆ ప్రార్థన గదిలో. ఎక్కడ పడితే అక్కడ స్వరం వినబడదండి. రోడ్డు మీద, తాగుబోతుల మధ్యలో, వ్యభిచారుల మధ్యలో, ఆ సొల్లేసుకొని మాట్లాడుతుంటే ఆ మధ్యలో అక్కడ వినబడదండి స్వరం. ప్రార్థనలో ఆ కుటుంబం ఒక దర్శనం వైపు దేవుని వాక్యముతో, ఆ కుటుంబము దేవుని వాక్యముతో నింపబడిపోయి ఆయన వైపు తిరిగి నడుస్తుంటే ఆ సంఘము, ఆ కుటుంబము, ఆ వ్యక్తి దేవుని యొక్క స్వరము ఎవరైతే విని, ఆ స్వరం విని తలుపు తీయాలట. నేను అతని యొద్దకు వస్తాను, అతనితో నేనును తలుపు తీసిన ఎడల అంటాడు. ఆ స్వరం విని ఆ తలుపు తీయాలట. ఏ తలుపు? ఈ హృదయమైన తలుపు. దేవునికి ముందుగా స్థలం ఇవ్వాలి, ఇంపార్టెంట్ ఇవ్వాలి, ఆయనకు ఇంపార్టెంట్ ఇవ్వాలి. ప్రభువా, నా హృదయంలోకి రాని, నా హృదయంలోకి రాని నువ్వు ఎప్పుడైతే సమయాన్ని ఇస్తావో, తలుపు తీస్తావో, అంత ఓపిక నీకు ఉందా? ఒకక్కడ కూర్చొని ప్రార్థన చేస్తూ ఆయన వైపు తిరిగి ప్రార్థన చేస్తుంటే ఆయనే నీ వద్దకు వచ్చేసి నిజంగా ఆయన స్వరం వింటున్నావా? అంత ధన్యత నీలో. దేవుడు నాతో మాట్లాడతాడు. ఆ ప్రార్థన గదిలో నేను కూర్చున్నప్పుడు, ఆ కుటుంబంతో కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకు స్వరం వింటే ఆయన నీ దగ్గరికి వచ్చేస్తాడు. నీ కుటుంబంతో కూర్చొని ఆయన ఏం చేస్తాడు తెలుసా? నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు భోజనము చేయుదుము. ఏ భోజనము చేస్తాడట. ఆత్మ సంబంధమైన ప్రతి భోజనము కూడా, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదముతో కూడిన భోజనాన్ని తినిపిస్తాడు. నా నీతిని రాజ్యాన్ని ఎదిగితే అవన్నీ మీకు అనుగ్రహిస్తాను. నీతో కలిసి సహవాసం చేస్తాడట, నీతో కలిసి భోజనం చేస్తాడట. చాలాసార్లు యేసు ప్రభువారు శిష్యులతో కలిసి భోజనం చేశాడు. దాని అర్థం ఏంటి తెలుసా? నేను మీతో ఉన్నానని అర్థం. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా ఆరోహణమైపోతున్నప్పుడు ఆయన చెప్పాడు, ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉంటాను, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను. మన మధ్యలో దేవుడు ఉండాలి అంటే ఆయనకు స్వరం వినాలి, ఆయనతో మనం నడవాలి.
మన జీవితాల్లో ఆయన అద్భుతాలు ఆశ్చర్యకార్యములు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన స్వరం వినే కృప నువ్వు పొందుకుంటున్నావా? ఆయన స్వరం వినేలాగా నీ జీవితాన్ని మలుచుకుంటున్నావా? ఒకేలా నిత్యముగా ఆయన స్వరము వినాలనుకుంటే నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి. నీ జీవితంలో ఆయనకి స్థానం ఇవ్వాలి. ఆయన నిన్ను పరిశీలిస్తున్నాడు. ఆయన నీ మీద దృష్టించుతున్నాడు. ఆయన నీ దగ్గరికి వచ్చి నీతో కలిసి నడవాలనుకుంటున్నాడు, నీతో ఉండాలనుకుంటున్నాడు. ఆయన మాటలు నీ హృదయంలో ఉండాలి. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే ఉంటానేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆయన మనలో ఉంటే, మనతో ఉంటే, మనతో నడిస్తే ఆయన చూపు చాలట మనకి. ఆయన నీడి చాలు, ఆయన మాట చాలు. ఆయన మనతో నడుస్తుంటే ఆ ఆదరణ, ఆ ప్రేమ, అనుదినము ఆయన ఒక స్వరం వినే కృపను, అనుదినము ఆయన స్వరమును వినే ఆ కృపను మనం పొందుకున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో అద్భుతాల ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. యోబు గ్రంథంలో 22-26 వచనంలో ఒక మాట ఉంటుంది. ఒక అద్భుతమైన మాట. 22-26-27 వచనంలో ఒక మాట ఉంటుంది. చదువుదామా? అప్పుడు సర్వశక్తిని యందు నీవు ఆనందించదవు. నువ్వు ఆయన వైపు తిరిగి ప్రార్థన చేసి ఆయన స్వరం వింటే, ఆయనతో కలిసి భోజనం చేస్తే, అప్పుడు నువ్వు సర్వశక్తిని యందు నువ్వు ఆనందిస్తావు. దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. నువ్వు ఎత్తుతావు. నీవు ఆయనకు ప్రార్థన చేయి. ఆయన నీ మనవి ఆలకించు. ఆయన నీ మనవి ఆలకిస్తూనే ఉంటాడు. నీ మొక్కుబళ్ళు నీవు చెల్లించదవు. నువ్వు మొక్కుబళ్ళు చెల్లిస్తావు, నువ్వు ఆనందిస్తావు. ఆయన నీ జీవితంలో అద్భుతాల ఆశ్చర్యకార్యములు చేస్తాడు. నీతో ఆయన నిత్యము నడుస్తాడు. ప్రభా, నువ్వు నాతో నిత్యం నడు. ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, నా పరిస్థితులు బాగులేకపోయినా, ఈరోజు నీకు డబ్బు లేకపోయినా, ఇల్లు లేకపోయినా, ఏమీ లేకపోయినా పర్లేదండి, దేవుడు నీతో నడిస్తే చాలు. నీ జీవితంలో ఒకరోజు కాకపోయినా ఒకరోజు ఓబేదెదోమును ఆశీర్వదించినట్టుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన ఉంటే చాలు, నీకేం అవసరం లేదు. ఈరోజు నీ దగ్గర డబ్బులు లేవమ్మో, ఏదో ఒక రోజు క్షణాల్లో దేవుడు నేను బ్లెస్ చేస్తాడు. ఆయనలో నిధి ఉన్నది. నీవేనా ఏ నోళ్ళుకుని ఉండినా కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు. యేసయ్యా నీవే నా పని, వేరెవరు నాకు లేరని
యేసయ్యే నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని ఏ నెల్లుకొని ఆడినా నా ఆశలు తీరదే ఏ నోళ్ళుకొని ఆడినా ఆశలు తీరవే కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృపలో జయ గీతమే పాడుచు యేసయ్యే నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని. ఆయన కన్నీ అటండి. ఆయన మన జీవితాల్లో అద్భుతాలు చేయటానికి సమస్తం ఉంది ఆయన దగ్గర. నీకేమీ లేకపోయినా పర్లేదు, కానీ ఒకలాయన నీతో ఉంటే ఏ క్షణములో నిన్న దేవుడు నిన్ను ఆయన బ్లెస్ చేస్తాడు. అది ఎలాగ ఆశీర్వదిస్తాడు అనేది అది నీకు అంత చిక్కదు. ఆయన చేస్తున్న కార్యాలట కంటికి కనబడవట, చెవికి వినబడవు, హృదయముకు గోచరము కాదు. ఆయన నిన్ను ఎలాగ ఆశీర్వదిస్తాడో తెలవదు, కానీ నిన్ను బ్లెస్ చేస్తాడు. నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఇలాంటి గొప్ప దేవుని స్వరము అనుదినమును విన్నప్పుడు ఆయన జీవితాలు అద్భుతాలు ఆశ్చర్యకార్యం చేస్తాడు. కళ్ళు మూసుకుందామా, మనం ప్రార్థన చేసుకుందాం. ఓ హల్లెలూయా. నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేవుగా, ఎవరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు, నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు, నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు. స్తోత్రం. మీరున్న స్థలంలో అలాగే మోకరించి ప్రార్థన చేసుకున్న ప్రభువా, నీవు ఒక నూతనమైన తలుపులు తెరవాలి. మమ్మల్ని నువ్వు ఆశీర్వదించడానికి వచ్చిన దేవుడవయ్యా. నీవు నీ వైపు తిరిగినప్పుడు నువ్వు మా వైపు తిరిగి మమ్మల్ని అభివృద్ధి చేస్తానని, ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడవు. మా జీవితంలో నీవే ఆశీర్వదించాలని
ప్రభువుల ప్రభువు నీకు సాటి ఎవరు లేరయ్యా. స్తోత్రం. రాజుల రాజా ప్రభువుల ప్రభువా నీకు సాటి ఎవరు లేరయ్యా. నీ సింహాసనము నా హృదయాన నీ కృపతోనే స్థాపించు రాజా. నీ సింహాసనము నా హృదయాన నీ కృపతోనే స్థాపించు రాజా. నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు. తెరవండియా. నీవు తెరచిన తలుపులు, 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 నీవు తెరచిన తలుపులు. నా ఎదుట నీవు నిలబడలయ్యా. మా తలుపులు తెరవండి. నువ్వు ఒకసారి నువ్వు గుప్పులు విప్పితే దాన్ని ఎవరు ముయ్యలేరు. నువ్వు గుప్పులు విప్పగా ప్రతి జీవి యొక్క కోరిక తీర్చగల తృప్తిగా ఆ గుప్పిల్లో సమృద్ధి ఉంది, ఆశీర్వాదం, ఐశ్వర్యం ఉందయ్యా. ఈ పరిస్థితుల్లో ప్రభువా మమ్మల్ని మా వైపు తిరిగి మమ్మల్ని నీ తలుపులు తెరిచి మా జీవితంలో నీ ఆశీర్వాదాన్ని కుమ్మరించమని వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో నీ బ్లెస్సింగ్, నీ ఆశీర్వాదం ఎక్కడెక్కడి నుంచి వాక్యం వింటున్నారు వారందరూ కూడా నీ ఆశీర్వాదం పొందుకుందరుగాక. పూర్ణమైన ఆశీర్వాదం కలగాలి. ఎవరైతే ప్రభు మాకు తెలిసిన వారు తెలియని వారు ఈ వాక్యాన్ని వింటూ అనారోగ్యంతో ఈ కోవిడ్తో బాధపడుతున్నారు వారందరినీ ప్రభా మీరు ముట్టి స్వస్థపరచండి. అనారోగ్యం ఉన్న వారు బీపీ, షుగర్, హార్ట్ అటాక్ లాంటి సమస్యలు కలిగిన ప్రతి ఒక్కరు కూడా వీలైపోవాలి. నజరేయుడైన యేసు నామములో మీరు ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి. ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని, ప్రతి సంఘాన్ని, సేవకుని ప్రభా ధైర్యపరచండి, ధైర్యపరచండి ప్రభా, పోషించండి, అవసరతలు తీర్చండి. సేవకునికి ఎక్కడెక్కడ సేవ చేస్తున్న దేవిచంలో ఉన్నారు, పోషణ లేకుంటున్న వారందరినీ పోషించి నడిపించి కృప చూపించమని నజరుడిని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం కూడిన మనకు సకల పరిశుద్ధులకు ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రార్థన అవసరతల కొరకు మీరు మాకు ఫోన్ చేయాలన్న ఫోన్ నెంబరు 9951880062. మీరు ఈ నెంబర్కి చేసినప్పుడు మీ కొరకు మేము అనుదినము ప్రార్థన చేస్తాం. మీ అవసరతల కొరకు
ఈ పరిచర్ని ప్రేమించి కానుకలు ఎవరైతే ప్రేమపూర్వకమైన కానుకలు పంపిస్తున్నారో ఫోన్పే, గూగుల్ పే ఇదే ఫోన్ నెంబర్కి ఉంది. మీరు మీ కానుకలు ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.